నమస్తే అండి. వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి. అది వెస్ట్ బైపాస్ హైవే ఫేసింగ్ లో చాలా మంది కమర్షియల్ ప్రాపర్టీస్ అడగటం వల్ల మనం కమర్షియల్ ప్రాపర్టీస్ సెట్ చేసి పెడుతున్నాము. మనకి రెస్పాన్స్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇంతకు ముందు ఇదే వెస్ట్ బైపాస్ ఫేసింగ్ లో మనం ఒక కమర్షియల్ ప్రాపర్టీ పెట్టామండి. అది 3 సెంట్లు, 4 సెంట్లు, 5, 6, 10 మొత్తం 6 బిట్లు పెట్టామండి. 6 బిట్లు 3 బిట్లు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇంకా మనకి 3 బిట్లు అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే రీసెంట్ గా మనం కొండపల్లిలో కూడా 300 గజాలు కమర్షియల్ ప్రాపర్టీ హైవే ఫేసింగ్ పెట్టామండి. అది కూడా ఇప్పుడు ఆల్రెడీ డిస్కషన్ లో ఉంది. ఆ ప్రాపర్టీ కూడా 2 రోజుల్లో మనకి సోల్డ్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇంకొక ప్రాపర్టీతో వచ్చామండి. అదే వెస్ట్ బైపాస్ లో గొల్లపూడి దగ్గర మీరు చూస్తున్నారు కదా, ఆపోజిట్ లో ఉందంటే గొల్లపూడి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి, అదే గొల్లపూడి అండి. గొల్లపూడి మీకు అక్కడ ట్యాంక్, వాటర్ ట్యాంక్ పక్కన బ్లాక్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది లాంగ్ షాట్ లో. అది గోల్డ్ మెడల్ బిల్డింగ్ అండి. కాంప్లెక్స్ చాలా పెద్ద కాంప్లెక్స్. మన గొల్లపూడి వై జంక్షన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ రోడ్ అంటారు, అలాగే పంటకాలం అంటారు, ఆ రోడ్ లో ఉంటుంది. కనిపించేదంతా గొల్లపూడి ఊరేనండి అదంతా. మనకి ఇలా లెఫ్ట్ సైడ్ వస్తే గొల్లపూడి టు జక్కంపూడి మనకి కనిపించే అపార్ట్మెంట్ లో వైఎస్ఆర్ కాలనీ అపార్ట్మెంట్స్ అండి. అది మనకి కబేలా సెంటర్ నుంచి ఆ ఇదేంటి అమ్మాపురం వెళ్తున్నప్పుడు కనిపించే వైఎస్ఆర్ కాలనీ అది. దాని పక్కన ఉండేది మనకి ప్రకాష్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, పైపుల్ రోడ్డు. అలాగే మనం లెఫ్ట్ సైడ్ అండర్ పాస్ నుంచి వస్తే ఇక్కడ కొండ అంతా జక్కంపూడి. ఇది జక్కంపూడి. మీకు కనిపిస్తున్నాయండి టిట్కో ఇల్లు కొండ దగ్గర. అవన్నీ టిట్కో హౌసెస్. ఈ పక్కన ఉన్నాయండి వెంచర్లు అండి. వాటర్ ట్యాంకులు మీకు కనిపిస్తున్నాయండి సిఆర్టీఐ వెంచర్లు. అవన్నీ సోల్డ్ అవుట్ అయిపోయిన ప్రాపర్టీస్ అవన్నీ. అలాగే మనకి ఇటు సైడ్ వస్తే మనకి ఇది గొల్లపూడి తర్వాత వచ్చే రాయనపాడు. అది గొల్లపూడి తర్వాత వచ్చే రాయనపాడు అండి. రాయనపాడు, గుంటుపల్లి, కొండపల్లి. ప్రాపర్టీకి మెయిన్ హైలైట్స్ ఏంటంటే మనకి విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే నేషనల్ హైవే ఎగ్జిట్ పాయింట్ దగ్గరలో 2 కిలోమీటర్స్ లో ఉంది. అలాగే గొల్లపూడి నుంచి జక్కంపూడికి వెళ్ళే బైపాస్ దగ్గర వచ్చే ఎగ్జిట్ పాయింట్ 1 కిలోమీటర్ లో ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఖమ్మం నుంచి వచ్చే గ్రీన్ ఫీల్డ్ హైవే ఆల్రెడీ జీకొండూరు వరకు పిల్లర్స్ పోసేసి కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి. జీకొండూరు తర్వాత కౌలూరు, జక్కంపూడి, గొల్లపూడి ఎగ్జిట్ పాయింట్. సో ఇక్కడికి వచ్చి జంక్షన్ అవుతుందండి. ఇక్కడ మెయిన్ జంక్షన్ గ్రీన్ ఫీల్డ్ హైవే, మన వెస్ట్ బైపాస్ రెండు ఇంటర్సెక్షన్ అయ్యే జంక్షన్ వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్. ఫ్యూచర్ లో బాగా బిజీగా ఉండే ఏరియా ఇది. అలాంటి ఏరియాకి, గొల్లపూడికి, జక్కంపూడికి, అలాగే మన విజయవాడ సిటీ ఏదైతే ఉందో కబేలా సెంటర్ కానీ, సితారా సెంటర్ కానీ, ఈ పైపుల్ రోడ్, ఈ సిటీ సెంట్రల్ కు దగ్గరగా ఉండే ప్రాపర్టీ అండి ఇది. 11 సెంట్ల ప్రాపర్టీ నేషనల్ హైవే ఆనుకొని ఉంది. మీరు చూస్తున్నారు కదా 6 లైన్స్ లో ఇది బోర్డర్. మనకి 6 లైన్స్ ఎగ్జిట్ బార్డర్. ఈ బార్డర్ నుంచి మనకి ఇక్కడ 10 ఫీట్ సెట్ బ్యాక్ ఉంది. ఈ బ్యారికేడ్స్ కి, ఈ బ్యారికేడ్ కి 10 ఫీట్ సెట్ బ్యాక్. ఈ బ్యారికేడ్ నుంచి మన సైడ్ కి దగ్గర 40 ఫీట్ సెట్ బ్యాక్ వస్తుందండి. 35 to 40 ఫీట్. మీకు ఆ పిల్లర్స్ కనిపిస్తుంది చూడండి. ఆ పిల్లర్స్ నుంచి ఈ బ్యారికేడ్ కి ఈజీగా 40 ఫీట్ కంటే ఎక్కువే ఉండొచ్చు. ఎందుకంటే డౌన్ లో ఉండటం వల్ల తెలియట్లేదు. 40 ఫీట్ కంటే ఎక్కువే ఉండొచ్చు. ప్లస్ ఇది దగ్గర మొత్తం 50 అడుగుల సెట్ బ్యాక్ ఉంటుందండి. 50 ఫీట్ సెట్ బ్యాక్. మనకి సర్వీస్ రోడ్ శాంక్షన్ అయిందని చెప్తున్నారు. మనం మాట్లాడుకున్న ప్రాపర్టీ ఇదేనండి. మనం ఏదైతే వెస్ట్ బైపాస్ హైవే ఫేసింగ్ ప్రాపర్టీ అని మాట్లాడుకున్నామో 11 సెంట్ల ప్రాపర్టీ అది ఇదే. చూస్తున్నారు కదా మనకి పిల్లరు. ఇది వచ్చేసి ఈ పిల్లర్ వచ్చేసి నైరుతి హద్దు అండి. ఇది నైరుతి హద్దు. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లర్ వచ్చేసి మనకి ఆగ్నేయ హద్దు అండి. అలాగే ఈ పిల్లర్ కి స్ట్రైట్ గా అక్కడ మీకు ఇంకో పిల్లర్ కనిపిస్తుంది చూడండి, ఈశాన్యంలో. అది ఈశాన్య హద్దు. అలాగే ఆ పిల్లర్ కి లెఫ్ట్ సైడ్ ఇంకొక పిల్లర్ కనిపిస్తుంది చూడండి, గట్టిపరకల బ్యాక్ సైడ్. అది వచ్చేసి వాయువ్య హద్దు. ఈ 4 హద్దుల మధ్య ఉన్న ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ యొక్క ఎక్స్టెంట్ వస్తే 11 సెంట్లు. 11 సెంట్లు ఎక్స్టెన్షన్. ఇంకా డైమెన్షన్ విషయానికి వస్తే మనకి హైవే ఫేసింగ్ రోడ్ ఫ్రంటేజ్ ఏదైతే ఉందో నేషనల్ హైవే ఫేసింగ్ వెస్ట్ బైపాస్ ఫేసింగ్ 45 అడుగులు వస్తుందండి. డెప్త్ వచ్చేసి 106, 45 వెడల్పు, 106 లోతు. మొత్తం 11 సెంట్లు. మెరక తోలుకుంటే కమర్షియల్ గా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి మీరు చూస్తుందంతా జక్కంపూడి. అక్కడ జక్కంపూడి కొండ దగ్గర టిట్కో హౌసెస్ చూస్తున్నారు కదా. మొత్తం అంతా టిట్కో హౌసెస్ లో 50% హౌసెస్ ఇచ్చేశారు. మనకి ఇటు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి వెంచర్స్. గొల్లపూడి కింద వస్తుంది అన్ని వెంచర్స్. మనం కొంచెం ముందుకెళ్తే గొల్లపూడి ఎగ్జిట్ పాయింట్ వస్తుందండి. మన గొల్లపూడి ఎన్టీఆర్ మార్గ్ రోడ్ అంటారు, పంటకాలవ రోడ్ అంటారు.
అలాగే దాన్ని వై జంక్షన్ రోడ్ అని కూడా అంటారు. ఆ రోడ్ నుంచి వస్తే మనకి ఈ వెస్ట్ బైపాస్ అనేది అండర్ పాస్ తగ్గుతుంది ఎగ్జిట్ పాయింట్. ఇక్కడ నుంచి మనకి ఒక 1 కిలోమీటర్, అది 1 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇక్కడ నుంచి. రైట్ సైడ్ ఏమో హైదరాబాద్ హైవే 2 కిలోమీటర్స్, అదొక ఎగ్జిట్ పాయింట్. ఈ రెండు కాకుండా మనకి మధ్యలో ఒక ఎగ్జిట్ పాయింట్ ఉందండి, మూడోది. అలాగే మనం చెప్పినట్టు ఇది ఒక సర్వీస్ రోడ్ ఎక్స్టెన్షన్. రేపొద్దున సర్వీస్ రోడ్ వేసినా సరే మనకి సెట్ బ్యాక్ 45 feet ఉంది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలి. మీకు ఈ వీడియోలో మీరు ఈ ఎక్స్టెన్షన్ హై టెన్షన్ వైర్ చూసి ఉండొచ్చు. దానికి నుంచి మనకి 30 అడుగుల లోపలికి ఉంది మనది. వైర్స్ 30 అడుగులు అవతలే ఉన్నాయండి ఎక్స్టెన్షన్ వైర్లు. ఎందుకంటే వీడియోలో చూసి కొంతమంది ఎక్స్టెన్షన్ వైర్లు ఉన్నాయి కదా అని అంటున్నారు. ఎందుకంటే ప్రాపర్టీ అనేది మనం దగ్గరికి వచ్చి విజిట్ చేస్తే గానీ దాని యొక్క వాల్యూ కానీ దాని యొక్క డైమెన్షన్స్ కానీ చుట్టూ ఉన్న వాతావరణం కానీ అర్థం కాదండి. వీడియోలో చూసినప్పుడు ఎక్కడో ఉన్న హై టెన్షన్ వైర్లో కూడా మొబైల్లో కనిపిస్తాయి, వీడియోలో కనిపిస్తే అది చూసి మీరు హై టెన్షన్ వైర్లు ఉన్నాయని అనుకోవద్దు. ఎందుకంటే 30 feet అవతలే ఉన్నాయి మనకి హై టెన్షన్ వైర్లు. మినిమం సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం హై టెన్షన్ వైర్ దగ్గర నుంచి 3 meters అంటే 10 feet నుంచి 12 feet, మినిమం 3 నుంచి 3.3, అది యాజ్ పర్ వోల్టేజ్ అండి. 12 feet వరకు ఉండాలి. మనకి 30 feet బయటే ఉంది, మన ప్రాపర్టీ 30 feet బయట ఉంది. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పర్మిషన్ అన్ని క్లియర్ గా వస్తాయి. హైవే ఫేసింగ్ కాబట్టి కన్స్ట్రక్షన్ కి అయినా సరే లోన్స్ కి అయినా సరే ఈజీగా ఉంటుంది. చూపించాం కదండి, ఇది ప్రాపర్టీ. ఇది 11 సెంట్ల ప్రాపర్టీ, డైమెన్షన్స్ 45, 106. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే సెంట్ వచ్చేసి 5 లక్షల రూపాయలు కోట్ చేస్తున్నారండి ఓనర్ గారు. సెంట్ 5 లక్షల రూపాయలు కోట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ ప్రాపర్టీ యొక్క ఓనర్ గారు ఇంతకుముందు మొత్తం 45 cents ప్రాపర్టీ అండి. ఇది 45 cents లో 11 cents చొప్పున బిట్లు వేశారు, 4 బిట్లు. 3 బిట్లు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఫస్ట్ 7 months క్రితమే 4.5 lakhs అమ్మారు పర్ సెంట్. రీసెంట్ గా 5 lakhs అమ్మారు. ఇంకా మిగిలింది ఇది ఒక్కటేనండి, లాస్ట్ బిట్ 11 cents బిట్, లాస్ట్ బిట్ కాబట్టి ఆఫర్ ప్రైస్ లో ఇక్కడ జరిగే రేటే సార్ చెప్తున్నారు. సెంట్ 5 lakhs మాట్లాడుకోవచ్చు అండి. 5 లక్షల రూపాయల సెంటు మాట్లాడుకోవచ్చు. 11 సెంటు ప్రాపర్టీ కనుక మీకు నచ్చితే మీరు కొనాలనుకుంటే మన శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ కాంటాక్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.